భారతీయ సాంప్రదాయాల ప్రకారం చెంచాకు బదులుగా చేతులతో ఆహారం తీసుకోవడం మంచిది. చేతులతో ఆహారాన్ని తినడం వల్ల 5000 శక్తి మన శరీరంలోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. చేతులతో తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు, జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుందని నమ్ముతారు. కానీ మీ చేతులతో భోజనం చేసేటప్పుడు కూడా మీరు సరైన క్రమంలో తినాలి. ముఖ్యంగా కుడి చేతితో భోజనం చేయాలి. హిందూ మతంలో ఎడమ చేతితో భోజనం చేయడం నిషిద్ధం. జ్యోతిష్యం ప్రకారం కుడి చేతితో తినడం ఎందుకు ప్రయోజనమో చాలామందికి తెలియదు. కుడి చేతితో భోజనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. మీరు మీ చేతులతో ఆహారాన్ని తాకినప్పుడు స్పర్శ, వాసన, దృష్టి, వినికిడి, మీ రుచి ఇలా అన్ని ఇంద్రియాలు సక్రియం అవుతాయి. వేళ్లలోని నరాలు ఆహారం ఆకృతిని అనుభవించిన వెంటనే అది మెదడుకు ఒక సంకేతాన్ని పంపుతుంది. ఆహారం నోటిలోకి ప్రవేశించబోతుందని ఇది నాలుకకు చెబుతుంది. ఆకలిగా ఉన్నప్పుడు మీరు ఎల్లప్పుడూ ఆహారాన్ని రుచి చూసే ముందు వాసన చూస్తారు. ఇది వాసన భావాన్ని సక్రియం చేస్తుంది. కొన్ని శ్లేష్మంతో పాటు మంచి మొత్తంలో లాలాజల ఎంజైమ్లు ఉత్పత్తి అయినప్పుడు ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇంద్రియాలు న్యూరల్ రిఫ్లెక్స్ ద్వారా సక్రియం చేయబడతాయి. ఇది అసంకల్పిత చర్య, కానీ ఈ చర్య మెదడును ఉత్తేజితం చేస్తుంది. ఇది మీ నాలుకకే కాకుండా మీ కడుపుకి కూడా సంకేతాలను పంపుతుంది. కుడి చేయి సూర్యుని నాడిని సూచిస్తుంది. ఎక్కువ శక్తి అవసరమయ్యే పనులను చేయడానికి కుడి చేయి ఉపయోగించబడుతుంది. దీనితో పాటు ఎడమ చేతి చంద్రనాడిని సూచిస్తుంది. దీనికి తక్కువ శక్తి అవసరం. అలాంటి కొన్ని పనులను ఎడమ చేతితో చేయాలని చెప్తారు. దీనికి తక్కువ శక్తి అవసరం. అన్ని శుభాలు, పవిత్ర కార్యాలు కుడి చేతితో మాత్రమే జరుగుతాయి. కుడి చేతితో మాత్రమే ఆహారం తీసుకుంటారు. ఇది ఒకరి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. ఇది శరీరంలో పాజిటివ్ ఎనర్జీని మెయింటైన్ చేయడంలో కూడా సహాయపడుతుంది. సాధారణంగా ఎడమ చేతిని ఎల్లప్పుడూ శరీరాన్ని శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు. మల విసర్జన మొదలైన తర్వాత శుభ్రం చేయడానికి ఎడమ చేతిని మాత్రమే ఉపయోగిస్తారు. అటువంటి పరిస్థితుల్లో ఈ చేతితో తినడం అపరిశుభ్రంగా చెప్తారు. ఈ మధ్యకాలంలో చాలామంది చెంచాతో స్టైల్గా తినడం అలవాటు చేసుకున్నారు. చాలామంది స్టేటస్ కోసం ఇలా చేస్తారు. కానీ చేతితో తింటేనే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని గుర్తుంచుకోవాలి. స్పూన్తో తింటే ఆరోగ్యానికి మంచిది కాదు. ఆయుర్వేదం కూడా అదే చెబుతుంది. చేతితో తినాలని వివరిస్తుంది. అందులో కుడి చేతితో తినాలి. ఎడమ చేతిని శుభ్రం చేసేందుకు మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తాం. దీనితో మలినాలు మీ నోటిలోకి వెళ్ళే అవకాశం ఉంది. అందుకే కుడి చేతిని ఉపయోగించాలి. తినే ముందు చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి.